పార్టీ కార్యకర్తగా పనిచేసిన నన్ను గుర్తించి కార్యకర్తలను గుర్తించినందుకు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అంటున్నా. చాలా మంది పైరవులు చేస్తున్నారు నాకు ఇవ్వని చెప్పి, కానీ కార్యకర్తని గుర్తించిన ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి మాత్రం. అడగకుండా ఇచ్చిరని మీరు అంటున్నారు. నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా, చెప్పిన తర్వాత అట్లా కాదు. ఇప్పుడు మళ్ళీ ఒక మాట, మీరు కన్ఫ్యూజ్ చేయకండి, నేను కన్ఫ్యూజ్ అవుతలేను. నేను మీకు ఏమంటున్నా, మీరు క్లారిటీ తోటే ఉన్నారు కదా. ఎందుకంటే నేను నాకు ఈ పదవి ఇవ్వమని చెప్పి అడగలే అంటున్నా. ఎందుకు అడగలేదంటే ఆయన నాకు మాట ఇచ్చింది కాబట్టి, మీ నిబద్ధతను గుర్తించి వారే సంతోషం. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే మాట విన్న తర్వాత మా టీంని బెదిరియడం కానీ, కెమెరాల వల్ల కొట్టడం కానీ, మధ్యలో నుంచి లేచిపోవడం కానీ అట్లా చేయను అని అంటేనే అడుగుతాను తప్పకుండా. మీ పార్టీలోనే కొంతమంది మీకు గిట్టని వారు సాయి కుమార్ దేవునగర్ గారు రేవంత్ రెడ్డిని పొద్దున్న లేస్తే జోకిండు, పదవి తెచ్చుకున్నాడు అని చెప్పే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత పదోన్నతి పొంది పిసిసి అధ్యక్షులు లేరు. పిసిసి అధ్యక్షుడు అంటే పార్టీ హైకమాండ్. పిసిసి అధ్యక్షుడు కూర్చున్న తర్వాత ఆయన ఏ మాట చెప్తే అది జరగాలి. ఆయనే సుప్రీం చీఫ్ ఎవ్రీథింగ్. పార్టీ క్రియాశీల కార్యకర్తగా పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి మాట. ఎందుకు? పిసిసి అధ్యక్షులు కాబట్టి. పిసిసి అధ్యక్షులు చెప్తే ఆయన చెప్తే పని చెప్పడము జోకడం అంటారా? ఇప్పుడు మీరు మీ ఆఫీసర్ ఉన్నారు, మీ సీఈఓ అంటారా, ఎండి అంటారా, చైర్మన్, వాట్ ఎవర్ మేబీ అంటారు. ఇప్పుడు ఉపేందర్ పోగానే ఉపేందర్కి అన్ని ఇంటర్వ్యూలు ఇస్తుండు, ఉపేందర్ పోయి అందరితో అంతా మాట్లాడు, ఉపేందర్కి ప్రియారిటీ ఇస్తుండు, ఉపేందర్ ఏమన్నా కొత్త వచ్చి మొన్న అని మీ సీఎం మీరు అనొచ్చుగా, మిమ్మల్ని అంటరొచ్చు కూడా. ఇప్పుడు నేను చూస్తున్నా మిమ్మల్ని కనీసం ఒక 10-15 సార్లు నుంచి చూస్తూ ఉన్నా టీవీలలో, అందరూ ఇంటర్వ్యూ చేస్తున్న ఉపేందర్ అంటే ఉపేందర్ జోకుతున్నాడా? ఉపేందర్ వర్క్ అది. ఉపేందర్ మంచి పని చేస్తుండు, ఉపేందర్ మంచిగా మాట్లాడుతుండు, ఉపేందర్ మంచి క్వశ్చన్లు వేస్తున్నాడు, ఉపేందర్ ఫేస్ లా జర్నలిజం సంబంధించి ఒక మంచి కళ వచ్చింది. కాబట్టి ఉపేందర్ మాటని, ఉపేందర్ యొక్క వాయిస్ ని సిగ్నేచర్ టీవీ వాళ్ళ ప్రేక్షకులు కూడా స్వీకరిస్తున్నారు. ఆయనని వారి యొక్క వ్యూస్ ని పెంచుతున్నారు. కారణం ఎవరు? ఉపేందర్ల పాటే. ఉపేందర్ టోటల్. కానీ ఎందుకన్నా మీ పేర్లు లేదా కొంతమంది చైర్మన్లను ఉద్దేశిస్తూ వాళ్ళు పార్టీ చెప్పులు మోసిరు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, మేము పార్టీ జెండాను మోసినాం కాబట్టి మాకు ఇవ్వలేదు పదవులు, మేము నికార్సంగా మాట్లాడతామని చెప్పి కొంతమంది నాయకులు, పదవులు రాని వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? నేను ఒక చిన్న మెట్టు శాఖ ఫేస్బుక్ ఉంటుంది కాంగ్రెస్ అని, వెళ్ళిపోయిన తర్వాత 2014 నుంచి చూడండి మేము ఎన్ని ధర్నాలు చేసినాము, మమ్మల్ని ఎన్నిసార్లు కేసు అరెస్ట్ చేసారు, ఎన్నిసార్లు మా బట్టలు చింపారు పోలీసు వాళ్ళు, ఎన్నిసార్లు మనం కింద పాడేసి తొక్కినారు, ఎన్నిసార్లు మనం బాహాటంగా కొట్టినారు. అలా వీడియోస్ ఉన్నాయి ప్రత్యక్షంగా, అది చూడండి. ఎవరు అంటున్నారుగా వాళ్ళకి చూపించి చెప్పండి, పంపండి. ఎందుకు ఇచ్చిర్రు వాళ్ళు చేసారు కదా, వాళ్ళు మమ్మని చెప్పండి. మీకు అన్నారు కదా వాళ్ళు కూడా ఉంటారు ఫేస్బుక్ ఐడి, ఫొటోస్, వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళు మమ్మని చెప్పండి. ఆ తర్వాత కంపేర్ చేసుకోవచ్చు మీరే. ఇప్పుడు ఉపేందర్ అనే వ్యక్తి సిఇఓ కింద పనిచేస్తలేడు, ఒక వ్యక్తికి పనిచేస్తాడు, సీఓ కింద పనిచేస్తాడు. అంటే ఆ యాజమాన్యానికి న్యాయం చేయడం కింద పనిచేస్తున్నావు. అంటే నువ్వేం చేస్తావు అంటే భద్రాచలంలో ఇంటర్వ్యూ చేస్తావు. ఎందుకు చేస్తావు ఇంటర్వ్యూ చేస్తున్నావు? మా సిగ్నేచర్ టీవీ ఎవరు చేయని పని మేము చేసినాము, మేము టెంపుల్ యొక్క వ్యవహారం చూపించినాము, మేము దాని యొక్క భద్రాచలం యొక్క విశిష్టత చూపించినాము, దాని గొప్పదని చెప్పినామని చెప్పి మీకు ఉంటుంది, గౌరవం ఉంటుంది మా టీవీలో. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పీసీ పనిచేసిన చెప్పడం అంట. నాయకత్వానికి అరే ఆ నాయకుని కింద పనిచేయడం చాలా మంది అదృష్టంగా భావిస్తూ చెప్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మెట్టు శాఖ అనే వ్యక్తి కార్యకర్తగా, ఒక క్రియాశీల కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యులు పనిచేసిన గర్వపడుతున్నా. దీనికన్నా గర్వపడుతున్నా చెప్పడానికి వాళ్ళకు ఉండాలి కొంచెం అన్న. మీరు ఈ ఆఫీస్ కింద ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ ఆఫీస్ కి రెగ్యులర్ వస్తా ఉన్నారు. ఎట్లా వచ్చిరన్నా వెహికల్? అంటే ఏ వెహికల్ వచ్చారు, ఎట్లా వచ్చారు? నా బండి. ఏ వెహికల్ పేరు చెప్పండి. పర్సనర్. ఎన్ని వెహికల్స్ ఉన్నాయన్న? నా కులుపుతున్నా ఉపేందర్, మా కుటుంబము గణనీయంగా ఉన్నటువంటి కుటుంబము, ఆర్థికంగా ఉన్న కుటుంబము. అంటే ఇప్పుడు నా బండి సెకండ్ హ్యాండ్ బండి, నాదేమి కొత్త ఫార్చునర్ కాదు, సెకండ్ హ్యాండ్ ఫార్చునరే. దాని విలువ 20 లక్షల రూపాయలే. 10 లక్షల రూపాయలకి దాని లోన్ ఉంది, 10 లక్షలు కట్టినా. మీకు తెలియచ్చు చెప్తే బాగుంటుంది అన్న. అంటే మాకు తెలిసిన సాయన అయితే జనరల్ గా అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడు ఎందుకో నిజంగా అబద్ధాలు చెప్తున్నా. నేను కుళ్ళేపాలనా నీకు ఒక నంబర్ ఇస్తా. ఏది మన అన్న, మీరు 20 లక్షల బండి కొని ఆల్రెడీ 10 లక్షల లోన్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. కానీ చూసే పబ్లిక్ కి సాదాసీదా కార్యకర్తగా వచ్చిన సాయి కుమారు ఫిషర్ మ్యాన్ డిపార్ట్మెంట్ కి చైర్మన్ గా అప్పుడు, లేదా ఇప్పుడు మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ గా అప్పుడు బాగా దండిగా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఎంత సంపాదిస్తాడో 2-3 కార్లు వేసుకొని ఒక 10 మంది పిల్లగాళ్ళని వేసుకొని తిరుగుతా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నా. నేనేం చెప్పాలి ఇప్పుడు కుళ్ళెప్తున్నా. మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ మన సెంట్రల్ ప్రెస్లో ఏడీగా రిటైర్ అయినారు. మా కుటుంబం ఆర్థికంగా బలోపేతమైన కుటుంబమే. మా బయోడకమని ఏరియాకి వచ్చి మీరు ఎంటర్ కావచ్చు, అన్నింటిపైన మెట్టు జయరాం నిలయమని ఉంటుంది. అవన్నీ అంటే మా కుటుంబం ఎప్పుడు
1975లోనే మాకు 5 ఆటోలు, ఒక 100 సైకిళ్ళు, 1970లో 100 సైకిల్ రెంట్కి ఇస్తుండే. ₹1 1 అవర్కి అప్పుడు సైకిల్ రెంట్ తీసుకుంటే రెంట్కి ఇస్తుండే మా కుటుంబం. అప్పుడు 5 ఆటోలు ఉంటుండే, రెంట్కి ఇస్తుండే మేము. మీరు అడగచ్చు మా కుటుంబం గురించి, మా ఏరియాకి వచ్చి అడగచ్చు వీళ్ళకున్నటువంటి స్థితిగతులు ఏంది, వీళ్ళ స్థిరాస్తులు ఏంది, వీళ్ళ వ్యవహారం ఏందని చెప్పి. మేము ఎప్పుడు బాహాటంగా ఇంతవరకు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, పెట్టాము కూడా. మాకు అవసరం కూడా ఎట్లా సాయన పొద్దున్న లేస్తే పొద్దున నాకు తెలిసి 10 గంటల నుంచి మళ్ళీ రాత్రి 10 గంటల వరకు మీ దగ్గర ఒక 10-20 మంది ఫాలోవర్స్ ఎప్పటికీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి భోజనం కానీ లేదంటే సమస్యలేని చాలా మంది ఆపదాన్ని మీ ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఆర్థిక ఇవన్నీ కూడా ఈ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను ఏమంటున్నా అంటే మీకు చెప్తున్నా, నా దగ్గర ఉన్న వ్యక్తులు వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వ్యక్తులే. వాళ్ళు ఒక దినం లంచ్ పెడతారు నాకు, ఉల్టా పెడతారు నాకు, లంచ్ పెడతారు, డిన్నర్ పెడతారు. ఏమని అన్న లంచ్కి వెళ్దామని చెప్పి. అంటే వాళ్ళు నన్ను కుటుంబం చూసుకుంటారు సభ్యుల్లాగానే. వాళ్ళు ఏదో ఫాలోవర్స్ గా కాదు. అంటే మా అన్న మా ఫ్యామిలీ, అన్న ఇలా మా అమ్మ చికెన్ వండింది, అన్న మా ఇలా మా పులిహోర అన్నం వండింది, తిందామా, తేవచ్చా రేపు తిందామని. నేను ఇంకా చెప్తున్నాను కదా,